అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. సో నేను ఒక కమెంట్ చూసాను, ఆ కమెంట్ గురించి అడుగుతున్నాను. ఒకటే నేను చూసింది ఒకటే కమెంట్, అది ఆ కమెంట్ లో అతను మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు కుక్కల్ని నేచర్ సృష్టించింది, మనుషుల్ని కూడా ఇలాగే ఇలాగ వచ్చింది. సో కుక్కల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన? రేపు పొద్దున్న ఏలియన్స్ వచ్చి మనుషుల్ని కూడా వాళ్ళ కుక్కల్లా ఫీల్ అయ్యి మనుషుల్ని కూడా అలా అందరినీ అంతం చేసేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కుక్కల్ని ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు? చంపేసినా ఓకే, మనుషుల ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అని ఎందుకు అంటున్నారా? చులకన అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కొన్ని సెలబ్రిటీలో చూసుకుంటే ఇళ్లలో 2 లక్షల రూపాయలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయల కుక్కలు కూడా ఉన్నాయి. చూసుకుంటే అక్కడ కుక్క పిల్లకి వీళ్ళు పాలు పోస్తుంటారు, వాళ్ళ కన్న పిల్లలకి వచ్చేసి పని మనుషులు పాలిస్తుంటారు. చూస్తాను ఉంటారు, అక్కడ కుక్క ప్రియారిటీ ఇవ్వలేదా? అంటే కుక్కలు చులకన ఎక్కడే లేదు. వీధి కుక్కల గురించి అంటే కుక్క అని వచ్చినప్పుడు అవి డిస్టర్బెన్స్ చెయ్యవు. ఇళ్లలో పెంచుకుంటున్నారు, ఇళ్లలో పెంచుకున్న కుక్క మరి ఇబ్బంది పెట్టట్లేదే, దాన్ని ఏం మరి కొట్టలేదు, వాళ్ళు డిస్టర్బ్ చేయలేదే. వాళ్ళు కార్లో తీసుకెళ్ళి జర్నీ చేసి తీసుకెళ్తున్నారు, వేరే ఊరిలో తీసుకెళ్తున్నారు, బెడ్రూమ్ లో పెట్టుకుంటున్నారు, హ్యాపీగా ఒక మనిషితో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తున్నారు, కుక్కలతో కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి మన సిటీలో చూస్తున్నాం. వీధి కుక్కలు ఏంటంటే కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే మనిషి కుక్క కాటుకు కూడా మనిషి కలర్ అయ్యి ఒక టైప్ ఆఫ్ వచ్చి కామర్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కుక్కలు ఉన్నప్పుడు ఏంటంటే తప్పదు అక్కడ. అంటే మనిషికి HIV వస్తే ఎంత డేంజరో ఆ కుక్క కాటు కూడా అంత డేంజర్ అన్నమాట. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోకపోతే అవి అన్నింటినీ బతికించాలంటే కష్టం. అంటే ఈవెన్ రేణు దేశాయ్ గారు కానీ రష్మి గారు వీళ్ళు వచ్చి మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు మీరు 500 కుక్కలను చంపినప్పుడు 500 కుక్కల్లో హార్డ్లీ ఒక 10 పిచ్చి కుక్కలు ఉండొచ్చు, లేదంటే మహా అయితే 50 ఉండొచ్చు. బట్ మిగిలిన 450 కుక్కలు ఏం పాపం చేసినాయి, వాటిని ఎందుకు చంపేశారని. అంటే ఇప్పుడు 400 ఇప్పుడు ఆ కుక్కల గుంపు ఉన్నప్పుడు ఇప్పుడు మనిషి అన్న అయితే నేను మంచివాడిని నేను సమాధానం చెప్పగలను, కుక్కలు సమాధానం చెప్పలేవు కదా. ఆడ 50 కుక్కల్లో 10 కుక్కలు ఏ మంచి చెడు మనకు తెలియదు కదా. ఏం చేస్తారు, టీం తీసుకెళ్తారు. ఇప్పుడు మా విలేజ్ లో ఉన్నాయి, కోతులు వస్తాయి, కోతులు వచ్చి మొత్తం పంటనంతా నాశనం చేస్తుంటాయి. మా యొక్క ఇంట్లో అయితే పైన అన్ని ఒక 50-100 మొత్తం లాగి అద్దాలు బాగుంటాయి, పడుకుంటుంటాయి అన్ని. రైతులు ఏం చేస్తారు, అక్కడ రైతులు బాగుండాలి, ఏం చేయాలి, కోతులను తీసుకెళ్ళాలి. కోతులు పట్టే వాళ్ళు వచ్చి తీసుకుని పోయి అడవిలో వదిలిపెట్టేస్తారు, అయినా మళ్ళీ వస్తుంటాయి. అంటే అక్కడ ఏంటంటే మనం బాగుండాలంటే కొన్ని జీవాలు తీసుకెళ్ళాలి, వాటిని అడవికి ఎందుకు తరలిచ్చారు అంటే కుదరదు అక్కడ. అంటే ఒకరికి మంచి జరిగితే ఒకరు చెడు జరిగింది, కొన్ని తప్పదు అక్కడ. వీటన్నిటి మీద మనం పోరాటం చేసి ఫైట్ చేయాలనుకో. ఇక్కడ మనిషి ఇప్పుడు మన ఇంట్లోనే మన పిల్లల్ని ఎదురు పెట్టేసి ఈ పిల్లల ముఖ్యమని కుక్క ముఖ్యం అంటే మనం ఏమని మాట్లాడతాం? ఆ పిల్లలే ముఖ్యం, ఎందుకంటే మన రక్త సంబంధం అలాంటిది. అలాగే ఈ దేశంలో కూడా ఒక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మనుషులు ముఖ్యమా ఇవి ముఖ్యమా అంటే మనుషులే ముఖ్యం వాళ్ళకి. అట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని చిన్న తప్పులు ఆ మాట్లాడిన దాంట్లో ఉన్నా కూడా కొన్ని పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే సరిదిద్దుకోవాలి. ఆ మాటలో మీరు అడిగింది కూడా కరెక్టే. ఇప్పుడు 50 కుక్కలు 10 కుక్కలు చెడు కుక్కలు ఉన్నప్పుడు 40 కుక్కలు మంచి ఉన్నాయి కదా, వాటికి కూడా పనిష్మెంట్ తప్పదు. అది ఇప్పుడు జైలుకి వెళ్తున్న చాలా మంది జైల్లో ఉంటారు, తప్పు చేసిన 10 మందే ఉంటారు, ఏ తప్పు చేయకుండా 40 మంది ఉంటారు, కానీ తప్పదు అక్కడ అది. ఓకే, సో ఇప్పుడు రేణు దేశాయ్ గారి గురించి ఒకటి మాట్లాడుకుంటే, మీరు కాటన్ రైడ్ సినిమా మీరు కూడా చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు కూడా అభిమానం ఉంటుంది, ఈవెన్ పొలిటికల్ గా కూడా మీకు ఇష్టం, బాగా తెలుసుకోండి. సో ఇదంతా తెలుసు. ఒకప్పుడు ఆవిడని అంటే ఇప్పటి వరకు కూడా స్టిల్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఆమెను ఇష్టపడుతూ ఉంటారు. ఒక కైండ్ ఆఫ్ వదినమ్మ అనే ఉంటా ఉంటది. సో అలాంటిది బట్ ఏం జరిగినా, ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆవిడ సహనం కోల్పోయినా, లేదంటే చిన్న ఫోటో పెట్టినా, ఈవెన్ ఎంగేజ్మెంట్ టైంలో కూడా ప్రతిదీ చాలా మంది ఏంటంటే పాపం టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అంటే ఆ టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమని పెట్టినారంటే చాలా మంది కమెంట్స్ నేను చూసింది ఏంటంటే, ఇందుకే వదిలేసాడేమో. ఎంత దారుణంగా అంటే రూత్లెస్ గా దాన్ని. ఇక్కడ ఏంటంటే రేణు దేశాయ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఆమె ఆవేదన వ్యక్తపరిచింది. ఆమె దాంట్లో మనం చూసుకుంటే దాంట్లో ఆమె నీతి నిజాయితీ మనకు కనపడుతుంది. ఆ ఆవేదన బాధ మనకు అర్థమవుతుంది. ఇందాక మీరు అన్నారు కదా 10 కుక్కలు చెడ్డవైతే 40 కుక్కలు ఆ బాధ అని. ఆమెకు ఆ బాధ ఆమె అడిగింది చూసారు, ఏ రోజు మీరు చారిటీ చేశారా, అన్నం పెట్టారా, ఏం చూసారని ఆమె ఆవేదన మొత్తం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, ప్రతి చోట ఏంటంటే దీన్ని రాజకీయం చేశారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేణు దేశాయ్ గారు చూసి కాదు అక్కడ ట్రోల్ చేసేది, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని పొలిటికల్ గా దీన్ని కొంచెం తీసుకొని కావాలని దీన్ని రాధాంతం చేస్తున్నారు తప్ప అక్కడ చాలా చిన్న ఇష్యూ అది. ఆమె అడిగిన దానికి జస్ట్ చాలా చిన్న సమాధానం. ప్రతి జీవులను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది కాకపోతే ఆమె కొద్దిగా షార్ట్ టెంపర్ గా కొంచెం కోపంతో మాట్లాడిన మాటల్ని అవతల వాళ్ళు అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొంచెం దీన్ని కొంచెం అలుకుగా తీసుకొని కావాలని చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మేము కూడా స్పందించాం దానికి. ఆ మాట్లాడిన దాంట్లో ఆ బాధ అర్థం అవుతుంది. కాకపోతే అలా కోప్పట్టడం, మీడియా ప్రతినిధుల మీద కోప్పట్టడం అనేది అది చాలా తప్పు. అది
Yeah. అది కరెక్ట్ కాదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.